డాక్టర్ గారు, నా వయసు 35 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. నేను 16 సంవత్సరాల వయసులో ఒక ఆంటీతో సెక్స్ సంబంధం పెట్టుకున్నాను. కొంతకాలం నుండి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, పాదాల తిమ్మిర్లు, తలలో మైకం కలుగుతున్నాయి. డాక్టర్ గారికి చూపిస్తే స్కిజోఫ్రీనియా అని మందులు రాసిచ్చారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని మా ఆవిడతో సెక్స్ లో పాల్గొంటే నాకు ఈ బాధలన్నీ మళ్లీ తీవ్రంగా కలుగుతాయి కదా. మరి నేను పెళ్లి చేసుకోనా వద్దా అనేది మీరే చెప్పాలి. తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. ఎక్కువ ఇష్టం స్త్రీతో సెక్స్ లో పాల్గొన్న మాత్రం ఏ నష్టాలు కలగండి. అది కేవలం ఒక అపోహ మాత్రమే. తనకంటే వయసు 20 ఉన్న 30 ఎక్కువ స్త్రీతో కలిసినా ఎటువంటి నష్టం కలగదు. ఏమవుదు. మగవాడు ఏ రకంగా చిన్న వయసులో మగవాడు ఏ రకంగా కూడా సెక్స్ పనిచేయకుండా పోవడం కానీ ఇలా శారీరక చేయటం కానీ జరగదు. మరి ఆయనకు వచ్చిన తగిన లక్షణాలను మాలో కొంతమందికి నీరసం వల్ల దానివల్ల జరగచ్చు, సరిగ్గా న్యూట్రిషన్ లేకపోతే జరగచ్చు, అలా జరగదు. ఎంత ఇబ్బంది. ఆయన డాక్టర్ పరిశీలి స్కిజోఫ్రీనియా అన్నారు. మరి స్కిజోఫ్రీనియా ఏం తెస్తున్నారో తెలియదు. స్కిజోఫ్రీనియా అంటే ఒక మానసిక వ్యాధి. ఆ మానసిక వ్యాధిలో డెల్యూషన్ డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయి. భ్రమలు, భ్రాంతులు ఉంటాయి. లేని ఉన్నట్లుగా అనిపిస్తాయి. దే స్ట్రాంగ్లీ బిలీవ్ అక్కడ ఏం లేకపోయినా సరే ఏది ఇదైపోయింది అదైపోయింది అనిపిస్తుంటుంది. ఒకవేళ డాక్టర్ గారు ఆ టైంలో చేసేంటి దాన్ని పూర్తి డీటెయిల్స్ రాయలేదు. స్కిజోఫ్రీనియా అయితే మాత్రం మందు వరుసగా వాడుకోవాల్సిందే. స్కిజోఫ్రీనియాకి మందులు సరిగా వాడితేనే ఆ జబ్బు తగ్గుతుంది. లేకపోతే రోజు రోజు ఇంకా రకరకాలంటి మానసిక వ్యాధి సంబంధించిన లక్షణాలు బయటపడతాయి. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు కొంచెం తిండిలు, మంటలు, బాధలు అపాధలు చెప్పారా, అవన్నీ కూడా సాధారణంగా కూడా మనుషుల్లో న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినా కూడా రావడానికి అవకాశం ఉంది. విటమిన్స్ డిఫిషియన్సీ ఉన్నా రావడానికి అవకాశం ఉంది. సంథింగ్ మామూలుగా పౌష్టికాహార లోపల రావచ్చు. ఆయన మరి అది కాకుండా స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధి డాక్టర్ చెప్పారు కనుక ఆ డాక్టర్ చెప్పి చేయాలి. అంతకంటే ఇంకేం లేదు. పెద్ద దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. హస్తపేద నుంచి వాటి గురించి కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ వేసిన స్త్రీతో సెక్స్లో పాల్గొనడం వల్ల కూడా ఇటువంటి నష్టం లేదు. ముందు అది గుర్తించాలి. ఎక్కువ స్త్రీతో సెక్స్లో పాల్గొంటే ఏదో అయిపోతున్నది కేవలం భయం తప్ప నిజం కాదు. అది అపోహ మాత్రమే.